జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించగానే ఫస్ట్ మనకి మొదట్లో ఆ ప్రస్తావన రాగానే ఐడియా వచ్చేది ఆర్టికల్ 370. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దేశంలో విలీనమైనప్పటి నుంచి ఇది అలాగా కంటిన్యూ అవుతూ వచ్చింది. దెన్ 2019లో నరేంద్ర మోడీ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చింది. ఇది రిపీల్ అయిపోయింది. ఇది అంటే ఆర్టికల్ 370ని రద్దు చేయగానే చాలామంది అన్నది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, అక్కడ అసలు స్వతంత్రం లేని పరిస్థితి ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు అన్ని గగ్గోలు చేసేయి. ప్రతిపక్షాలు, వామపక్షాలు మొత్తం వీళ్ళందరూ ఒక ఇది. అండ్ రాహుల్ గాంధీ